కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన షేక్ హైదర్ వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఇటీవల నమోదవుతున్న తీవ్ర ఎండల నేపథ్యంలో అస్వస్థతకు గురైన హైదర్ను కుటుంబ సభ్యులు వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన మృతితో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న హైదర్ మృతి చెందడంతో వారి జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. ఆయనకు భార్య మున్నీబీ, కుమారుడు షాహిద్తో పాటు 2 కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మానవతా దృక్పథంతో స్పందించి ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని సభ్యులు కోరుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో షేక్ హైదర్ కుటుంబానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు అండగా నిలవాలని మామిడిపల్లి గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇతని పేరు చనిపోయిన వ్యక్తి షేక్ హైదర్. అతనికి ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు. వాళ్ళ ఇంటి పెద్ద దిక్కు షేక్ హైదర్ గారు. ఆయన కొడుకు లేడు, బతుకుదెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళాడు, కువైట్ వెళ్ళాడు. ఇతడు బక్రీద్ సందర్భంగా వాళ్ళ బిడ్డింటికి వెళ్ళి రాగా మార్గం మధ్యలోనే ఎండ దెబ్బ తగిలింది. ఆయన వచ్చిన తర్వాత ఎండ దెబ్బ తగిలిన తర్వాత ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్ళాం. వెంబడే వచ్చి కొన్ని మంచీలు తాగి చనిపోయాడు. హాస్పిటల్ తీసుకుపోయే మధ్యలో చనిపోయాడు. దయచేసి ప్రభుత్వం ఈయనను ఆదుకోవాలని, ఈయన ఉపాధి కూలి పని చేసుకుని బతికేటటువంటి వ్యక్తి. దయచేసి ఈయనకు ఎవరు పెద్ద దిక్కు లేరు కాబట్టి ఇదే ప్రభుత్వం పెద్ద దిక్కై ఆదుకోవాలని మా ముస్లిం కుల సంఘం నుంచి మా యొక్క విన్నపం. దయచేసి ఈయనను ఆదుకోవాలని మా యొక్క మనవి. లక్ష్మి ఇలా మామిడిపల్లి గ్రామంలో ఎస్కే హైదర్ అనే వ్యక్తి ఉపాధి కూలి చేసుకునే వ్యక్తి. వాళ్లకు 2 ఆడపిల్లలు. తిందామంటే తిండి కూడా కొంచెం కష్టంగానే ఉంది. ఇలా ఒక పెద్ద దిక్కు కోల్పోయిన దానికి వీళ్ళందరూ బాధాకరంగా ఉన్నాము. మేము 2 ఆడపిల్లలు, వాళ్ళు పొట్ట పోసుకునడానికి కూడా కష్టంగానే ఉంది. ఒక గుంట జాగ లేదు, ఒక గుంట భూమి లేదు. కనీసం ఇదే రేకుల షెడ్డు లాగా చిన్న గూడు ఉంది. ఇప్పుడు పెద్ద దిక్కు కోల్పోయిన దానికి 2 ఆడపిల్లలను, ఒక మగ పిల్లగాన్ని పట్టుకొని సాధడానికి కష్టంగా ఉందన్న కనీసం ఎమ్మెల్యే ఆదిశీనన్న కానీ, ప్రభుత్వం కానీ, ఎవరన్నా కానీ మేము కూడా ఊరు వాళ్ళం ఏదో ఎంతో కొంత మేము సాయం చేసినాము. మీరు కూడా దయచేసి మా అందున, పిల్లలందున, వాళ్ళ బిడ్డ, వాళ్ళ భార్య వాళ్ళందున దయచేసి ఏ రకంగానన్నా కొంచెం సాయం చేయగలరని మనవి చేస్తున్నాం. హైదర్ అనే వ్యక్తి మామిడిపల్లి గ్రామానికి చెందిన నివసిస్తున్నాడు. అయితే ఉపాధి హామీ పని చేసుకొని బతికేటోళ్ళు. పండగ ఉందని వాళ్ళ కూతురింటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్లో రాగా ఎండ దెబ్బ కలిగి కింద పడిపోతే, అసలు కింద పడిపోయి ఏందని చూస్తే అప్పటికి ఆర్ఎంపీ దగ్గరికి తీసుకుపోతే అప్పటికే మరణించిండని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తదనంతరం వాళ్ళ ఊరికి తీసుకురావడం జరిగింది. దహన సంస్కారాలు జరిగినాయి. వాళ్ళకి 2 కూతుళ్ళు, ఒక కొడుకు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు ఆయన కోల్పోయారు. వాళ్ళకి ఏదైనా సహాయపడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.